ఎక్కడెక్కడో తిరిగాను జానకి. లీల జాడ అంతే చిక్కలేదు. ఎట్లా కనిపిస్తుంది? నీ తమ్ముడు బలవంతంగా నా కూతుర్ని లాక్కుపోయాడు. మా లక్ష్మణ ఎక్కడున్నాడు? నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు? మీకు తెలీదే రామన్న, లీల ఇప్పుడు నా భార్య. నీ తమ్ముడు అక్రమంగా తీసుకువెళ్ళాడు. 24 గంటలు టైం ఇస్తున్నాను, మర్యాదగా తీసుకొచ్చి చెప్పు. లేదా నీ మీద కోర్టులో దావా వేసి నా బాకీకి నన్ను ఇల్లు వాకిలి స్వాధీనం చేసుకుని నిన్ను ఇంట్లోంచి బయటకు అందిస్తాను. డ్రైవరయ్యా వస్తాను. అలాగే. శాంత, ఏమిటిది? చిన్న జమీందారుని పట్టుకుని డ్రైవరయ్యా అంటున్నావు? చిన్న జమీందారు గారా? ఎంత మోసం! శాంత, నిన్ను నేను మోసం చేయడమా? నేను జమీందారునైనా మహారాజునైనా నాకు కావాల్సింది మంచి హృదయం, పచ్చని పైరు లాంటి పవిత్రమైన మనసు నీది. నీ మనసు బాధ పెడితే నాకు మాత్రం మంచిదా? శాంత, ఏది ఏమైనా సరే నిన్ను నాదానిగా చేసుకుంటాను. నన్ను నమ్ము శాంత. బాబు, నాకేమిటో భయంగా ఉంది. పిచ్చిదానా, మీ అన్నయ్య గురించేగా. లచ్చన నా మాట ఎన్నడూ కాదండు. మా అమ్మా నాన్నలకు నేనంటే పంచప్రాణాలు. వారిద్దరూ మన పెళ్లికి తప్పకుండా అంగీకరిస్తారు. చిన్న బాబు. శాంత, 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 రేపు శుక్రవారం నా పుట్టినరోజు పండుగ. నువ్వు తప్పకుండా రావాలి. అలాగే. ప్రసాద్, కళ్ళు జిగేలు ఏమిటిది అమ్మగారు? ఇదా వజ్రాల హారరా? ఇటువంటిది ఒక్కసారి ఒంటి మీద పెట్టుకుంటే సామిరంగా జన్మ ధరించిపోద్దాం గారు. 6 నూరైనా సరే 100 సరే ఇదొకటి మా చెల్లికి చేర్చాల్సిందే. అంతే అమ్మగారు. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? ఇవాళ జమీందారు గారు దేవుడిలో వేడుకలుగా. అందుకే కాబోలు చిన్నబాబు గారు మీకు ఈ బహుమానం పంపించారు. ఈ నగ నీకెలా వచ్చింది? చెప్పు, ఈ నగ నీకెలా వచ్చింది? పాప ఆ పిల్లకేం తెలుసండి. ఇప్పుడు ఇంట్లో పెడుతున్నాం, వాళ్ళ అన్నయ్యదేగా. ఎప్పుడో కాజేశాడు, చెల్లెలికి ఇచ్చాడు. చెప్పు, నీకు ఆ నగ ఎక్కడిది? చెప్తారా లేదా? అమ్మగారు, కొట్టాల్సింది ఆ పిల్లని కాదండి. ఆ పిల్లకి హారం తెలుసా, ఎక్కడ ఉందో తెలుసా? అవును లచ్చన, నీకంటే మరొకరికి తెలియడానికి వీల్లేదు. అమ్మగారు, ఎన్నాళ్ళు నన్ను చూస్తున్నారే. నా గుణం మీకు తెలుసు. నేను కూటికి పేదవాడినే కావచ్చు, కానీ గుణానికి మాత్రం కాదు. నాకేదన్నా కావాలంటే నేను కష్టపడతాను, రక్తం ధారపోస్తాను. కానీ దొంగతనం మాత్రం చేయనండి. దొరికేదాకా ప్రతివాడు దొర. నిప్పుని నిజాన్ని ఎప్పుడు కప్పలేమో లచ్చన్న. తెల్లని మన్ని పాలనుకున్న దేవత లాంటి అమ్మగారికి అయ్యగారికి నమ్మిన బంటు నుండి కోటలో పాగా వేశావు. అన్నం పుణ్యం ఎరిగిన నన్ను దొంగగా చిత్తరించి పెత్తం దారివయ్యావు. దొంగ చేతికి తాళాలు చిక్కించుకున్నావు. ఇన్నాళ్ళు రాజ్యమని ఇప్పటికి దొరికిపోయావు. లచ్చన్న, నిజం చెప్పు. బాపుగారు, కన్నంలో దొరికిన తర్వాత కూడా కాదని బుకాయిస్తున్న మనిషి మాటలతో చెప్తాడా? చెప్పరా రాస్కల్, నిజం చెప్పు, చెప్పరా. నేనే చెప్తాను. ఈ నగ నాకు చిన్న జమీందారు గారు ఇచ్చారు. నేనా? చిన్న జమీందారు గారు ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? అసలు నీకు ఎందుకు ఇస్తారు? అంత అబద్ధం. అన్నని కాపాడడానికి నాటకం ఆడుతున్నావు. లచ్చన్న, చెప్పు, నిజం చెప్పు. చెప్తావా? అన్నయ్య అన్యాయంగా దెబ్బలు తింటున్నాడు.
చెప్పండి, అప్పుడిచ్చి ఇప్పుడు ఊరుకుంటారేమండి? చెప్పండి, నిజం చెప్పండి. ప్రసాద్, మాట్లాడమే. ఏం జరిగిందో చెప్పు. చెప్పవేరా? అమ్మా, శాంత నేను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటారని మాట కూడా ఇచ్చాను. కానీ ఈ హారం నేను ఇవ్వలేదు. లచ్చన్న, మా ప్రసాద్ ప్రేమించానని ఇంతమందిలో చెప్పినవాడు హారం విషయంలో అబద్ధమాడతాడా? నిజం నువ్వే చెప్పాలి, చెప్పి తీరాలి. అయ్యో, ఈయన ఇచ్చారండి, ఇది నిజం. నిప్పునైనా ఒళ్ళో దాచుకోవచ్చు, నిందను భరించలేమమ్మా. చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. నిజమన్నయ్యా, నేను ఇక్కడికి వచ్చే ముందే పంపించారు. ఇచ్చారా? పంపించారా? పని మనిషి చేత పంపించారన్నయ్యా. నాకు ఇచ్చారన్నావు, ఇప్పుడు పంపించాలంటున్నావు. ఎవరి చేత? రంగమ్మ, సుశీల, నాయుడు, రాఘవులు, జానకి అంతా రండి. వీళ్లలో నీకు నగ ఇచ్చింది ఎవరో చెప్పు. నాటకం ఆడుతున్నారా? దొంగ నాటకం. నువ్వే దొంగలిచ్చావు, చెప్పు. నేనే దొంగిలించి పుట్టి ఆ దొంగిలించిన నగ మా చెల్లెలి మెడలో పెట్టి మీరందరూ చూడండి అని మీ దగ్గరికి పంపిస్తానా? ఆలోచించండి, మీరే ఆలోచించండి. నువ్వు కంట్లో ఉన్న పాపనే దొంగలించే బాపట. శాంత! అన్నయ్య, ఇదిగోన్నయ్య, దీనిలోనే చుట్టి పంపించారు. నేను బాగుందన్నా, వేసుకుంటే ఇంకా బాగుంటుందన్న తనే నా మెళ్ళో వేసిందన్నయ్య. ఏరా, ఎవరు దొంగ? ఎవరిది నాటకం? నువ్వే పంపించావు. ఈ రుమాళ్ళు నువ్వే. అవునా? అవునా? చెప్పు, చెప్పు. బాబు గారు, నన్ను రక్షించండి. నేనే దొంగిలించాను. మా ఇంటి పని మనిషి శ్రద్ధించి పంపించాను. లక్ష్మణ్ ఇక్కడి నుంచి తరిమిస్తే మళ్ళీ మేనేజర్ని కావచ్చు నేనే పోనీ చేశాను. నన్ను కాపాడండి బాబు గారు. దుర్మార్గుడు, నువ్వు చేసిన ఈ ద్రోహానికి నిన్ను పోలీసులకు అప్పగించాల్సింది. కానీ విడిచిపెడుతున్నాను. బాబు గారు, మళ్ళీ ఛాయలు కనిపించకూడదు. వెళ్ళు. బాబుగారు, అమ్మగారు, వెళ్ళొస్తాం. లచ్చన్న, నిజం తెలిసింది, నిందపోయింది, ఇంకెందుకు? బాబుగారు, ధర్మం న్యాయం అనేవి ఈ మనుషుల మధ్య బ్రతకలేక ఏనాడో మాయమయ్యాయి. ఆ మాయకులు ఈ మాయదారి లోకంలో బ్రతకలేం బాబు. వస్తాం, పదమ్మా. రామ్మ, ఒట్టికెక్కలేని వాళ్ళం స్వర్గానికి ఎక్కాలని ఆశపడకూడదు. రామ్మ. శాంత ఇప్పుడు మా కోడలు. కీడులో మేలని ఆ వజ్రాహారం తరతరాలుగా ఇంటి కోడలకిచ్చే ఆచారం ఉంది. ఇప్పుడు అది మా కోడల మెడకే వెళ్ళింది. బాబు గారు,